ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ మిర్చి ఆనియన్ వేసి ఫ్రై చేశాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మునిక్కాయలు వేస్తున్నాను. 2 మునిక్కాయలు వేస్తున్నాను. మునిక్కాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి బెండకాయలు వేస్తున్నాను. బెండకాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కారం, ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. కూడా యాడ్ చేస్తున్నాను. బెండకాయ ముక్కలు మునిక్కాయ ముక్కలు కాస్త మగ్గాక ఇందులోకి చింతపులుసు యాడ్ చేస్తున్నాను. కొంచెం పల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది టేస్ట్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర కలిపి పట్టుకున్న పౌడర్ వేస్తున్నాను. ఫైనల్లీ స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేస్తున్నాను. బెండకాయ పులుసు రెడీ.